హాయ్, మీ పేరు? నా పేరు లావణ్య. లావణ్య గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మాకు నిఖిల్ అంటే చాలా ఇష్టం. ఎందుకు నిఖిల్ అంటే చాలా ఇష్టం మీకు? ఆయన ఆడే విధానం, మాట్లాడే విధానం, ఏది చేసినా కూడా చాలా ఏది టెన్షన్ లేకుండా నీట్గా తన పని తను చేసుకుంటూ ఆడతాడు. నేను నిఖిల్ చూసుకుంటే కొంచెం లో అయినట్టు అనిపిస్తున్నాడు గేమ్స్ లో. అవును, ఈ మధ్య ఎందుకో చాలా లో అయిపోయిండు గేమ్లో. ఎందుకు సోనియా యష్మి ఏమైనా గుర్తొస్తున్నారు అనిపిస్తుందా మీకు? ఇక పర్సనల్ మనకు తెలియదు కదా. అంటే యష్మి విషయంలో ఆయన చేసింది కరెక్టా రాంగా అంటే ఏం చెప్తారు? అంటే కరెక్టా రాంగా అంటే ఇక గేమ్ కదా, గేమ్లో మనం ఎవరిని రాంగ్ అనలేము, రైట్ అనలేము. గేమ్ కాబట్టి ఇక ఎవరిది వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే మీకు ఎక్కడైనా యష్మి ఫ్లిప్ అయినట్టు అనిపించిందా? సారీ, నిఖిల్ ఫ్లిప్ అయినట్టు అనిపించిందా మీకు? అది అంత పర్సనల్ కదా, మనం ఏం చెప్పలేం బయటకి, ఇక అంటే చెప్పకూడదు person కూడా. కానీ వాళ్ళిద్దరు మ్యాటర్స్ అనేది ఇప్పుడు గేమ్ లో పెట్టారు కదా, సో గేమ్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు అంటున్నాను? గేమ్ లో అంటే బాగానే ఉన్నారులే ఇద్దరు. గేమ్ పరంగా అయితే క్లోజ్ గా మూమెంట్ అవుతూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ బాగానే ఆడారు ఉన్నన్ని రోజులు. అంటే నబిల్ పరంగా చూసుకుంటే నబిల్ కూడా చాలా లో అయినట్టు కనిపిస్తున్నాడు కదా గేమ్స్ లో, మీకు అలా అనిపిస్తుందా నబిల్ విషయంలో? నవీల్ అయితే చాలా లో అయిపోయింది ఈ మధ్య. ఎందుకని అంటారు? ఏమైనా తెలియదండి తన గురించి. అంటే తను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాకనే మారిపోయాడు అని అంటున్నారు, మీకు అలా అనిపించిందా? చాలా మారిండు. ఈ రోహిణి వీళ్ళు గౌతము చాలా ఫోర్స్ పెట్టి ఆడడం వల్ల తను చాలా లో అయిపోయిండు. అంటే టాప్ 1 లో ఉండేటోడు టాప్ 5 కి వచ్చాడు కదా, మరి ఆ స్టేజ్ కి వర్తే అంటారా మరి నబిల్ ని? ఓకే అండి, ఓకే, పెట్టొచ్చు. టాప్ 5 లో పెట్టొచ్చు నబీల్ ని, ఎందుకంటే తను ఫస్ట్ నుంచి బాగానే ఆడుకుంటూ వచ్చిండు. కాకపోతే ఈ మధ్య కొంచెం లో అయిపోయిండు తను. టాప్ 5 లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్టేజెస్ ఓకేనా? అంటే ప్రేరణ టాప్ 5 లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? పేరేనను అండి, తనని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. కాకపోతే తను టాప్ 5 వరకు వచ్చిందంటే గ్రేట్. అంటే ప్రేరణ ప్లేస్ లో ఎవరుంటే బాగుండేది అనుకుంటున్నారు మీరు? పేరేనా ప్లేస్ ఎవరుంటే రోహిణి ఉంటే బాగుండేది అని అనిపించింది. కాకపోతే ఇక రోహిణి వెళ్ళిపోయింది కాబట్టి. అంటే రోహిణి ఎలిమినేట్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారా? మేము అసలు చేయలేదండి, రోహిణి ఎలిమినేట్ అవుతుందని అనుకోలేదు అసలు. ఆ ప్లేస్ లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండేది అనిపించింది మీకు? అసలు అవినాష్ వెళ్ళేవాడు, అవినాష్ వెళ్ళకుండా ఉండడం వల్ల రోహిణి పోయిందేమో అన్నట్టుగా అట్లా అనిపించింది. అవినాష్ ఉంటే బాగుంటుందా, వెళ్ళిపోతే బాగుంటుందా? ఉంటేనే బాగుందండి. నిన్న చూసారు కదా గేమ్స్ లో అవినాష్ ని చాలా ఏడిపించారు కదా, ఎలా అనిపించింది? చాలా అంటే చాలా ఏడిపించారు. బాగుంటది, ఫన్ అనిపించింది. చాలా ఫన్, తను ఉంటే చాలా ఫన్ గా ఉంటది. ఇంకోటి ఆడియన్స్ బాగా నవ్విస్తా ఉంటాడు. టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3 లో నిఖిల్ అని అనుకుంటున్నాము. ఇంకా 3 కదా, నిఖిల్ ఒకటి, ఇంకిద్దరు ఎవరు? ఇంకా ఇద్దరు అంటే అవినాష్, నిఖిల్, గౌతమ్ వచ్చేసిండు కదా, గౌతమ్. థ్యాంక్ యూ.